వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఉదయం లేచిన వెంటనే ఎలాంటి హడావిడి పడకుండా అన్నం ఉంటే చాలు ఈ రెసిపీని త్వరగా చేసుకోవచ్చండి. రుచికరంగా ఉండడమే కాదు, ఎలాంటి కూరగాయలు కూడా అవసరం ఉండదు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగాలి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత జీడిపప్పు, పల్లీలు, నువ్వులు ఇవి వేసుకొని మరికొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, మనకి పప్పులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని రంగు మారేంత వరకు మనము వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము అన్నాన్ని వేసుకుందాము. అన్నం మనం వేడన్నమైనా వేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతోనైనా సరే ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నం వేసుకున్న తర్వాత రుచికి తగ్గ కారము, అలాగే ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు ఇవి వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి ఇవి అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము. ఈ ఫ్లేవర్స్ కూడా అన్నానికి పడితే సూపర్ టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాము. చూడండి, ఆకుకూరలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు చివరగా ఎండు కొబ్బరిని కూడా వేసుకుందాము. ఈ ఎండు కొబ్బరి కూడా అన్నానికి పట్టేటట్టు ఓసారి కలుపుకుందాము. మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ ఉంచుదామండి. చూడండి ఎంత బాగుందో అన్నము. అన్నం రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఎమ్మి ఆనియన్ రైస్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.